హలో అండి, హాయ్ అందరికీ నమస్కారము. ఈరోజు వీడియో టెట్ పేపర్ 1 అండి, మ్యాథ్స్ సబ్జెక్ట్. ఫస్ట్ నుండి ప్రిపేర్ అయితే మనకు టెట్ ఎగ్జామ్ పడినప్పుడు రాయడం ఈజీ అవుతుంది. నాకు తెలిసిన కొన్ని పాయింట్లు మెయిన్గా మ్యాథ్స్ సబ్జెక్ట్లో మీతోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. 0 to 9, 1 2 3 4 5 6 7 8 9 వరకు ఉన్న వాటిని అంకెలు అంటారు. సరే, మనకు ఆన్సర్ తెలిసినా కూడా ఓసారి అడిగినప్పుడు మ్యాథ్స్లో చిన్నది అంకెలకు సంఖ్యలకు డిఫరెన్స్ అక్కడ మనకు ఆన్సర్ తెలుసు, సంఖ్యలో డిఫరెన్స్ కూడా తెలుసు. కాకపోతే ఆ కన్ఫ్యూజన్లో ఎగ్జామ్ టైంలో కన్ఫ్యూజ్ అయ్యి మర్చిపోతాము. కాబట్టి ఇప్పుడే పర్టికులర్గా రోజు కొంచెం ఒక 10 minutes ఇట్లా కేటాయించి నేర్చుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. అందుకే ఈ వీడియోస్ చేస్తున్నానండి. మీకు నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి. 0 to 9 వరకు ఉన్న వాటిని అంకెలు అంటారు. సరే, ఇది మెయిన్ పాయింట్ అండి. తర్వాత 1 పక్కకు 0 అంటే 10 అనేది సంఖ్యల్లో అతి చిన్న సంఖ్య అండి. అంకెల్లో అతి చిన్న అంకె ఏంటిదంటే 0. సంఖ్యల్లో అతి చిన్న సంఖ్య ఏంటిదంటే 10. 10 తర్వాత వచ్చి వాటిని ఏమంటారంటే సంఖ్యలు అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఉంటుంది చూడండి. అంకెల్లో అతి పెద్దది ఏంటిది? అంకెల్లో 9. సంఖ్యల్లో అతి చిన్న సంఖ్య ఏంటిది? 10. సంఖ్య అనేది ఎప్పుడైనా 2 అంకెల సంఖ్యలలో 2 అంకెలతో ఏర్పడేదే సంఖ్య. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఇందులోనూ గుర్తుపెట్టుకోండి. ఒకటి ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం. మనకు అందరికీ తెలుసు, చిన్న నుండి పెద్దకు రాస్తే అది ఆరోహణ క్రమం అని, పెద్ద నుండి చిన్నకు రాస్తే అవరోహణ క్రమం అని అంటారు. ఎక్కువ అనే దాన్ని సూచించే గుర్తు గ్రేటర్ దెన్ అని, తక్కువ దానిని సూచించే గుర్తు లెస్ దెన్. ఇవి మనకు తెలిసిన చిన్న చిన్న పాయింట్లే. కాకపోతే ఇప్పటి నుంచి నేర్చుకుంటే అనేది మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ మీద కొంచెం అనేది గ్రిప్ అనేది వస్తుంది. మనకి ఎలాంటి క్వశ్చన్లు అడిగినా కూడా సాల్వ్ చేసే శక్తి అనేది కొంచెం అని వస్తుందని నేను ప్రిపేర్ అవుతూ మీకు ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. సమానంగా అంటే ఈజ్ ఈక్వల్ టు అని అంటారు. అర్థమైందని అనుకుంటున్నానండి. ఈరోజు అంటే ఇది ఇంత చిన్న టాపిక్లో మెయిన్గా వచ్చేసింది అంటే అంకెలు అంటే ఏంటి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 0 to 9 వరకు అంకెలు అంటారు. 2 అంకెలతో ఏర్పడేదే సంఖ్య. నెక్స్ట్, అంకెల్లో అతి చిన్నది 0, అంకెల్లో అతి పెద్దది 9, సంఖ్యల్లో అతి చిన్నది ఏంటిది 10, సంఖ్యల్లో అతి పెద్దది 99. 2 అంకెల సంఖ్యలు, 3 అంకెల సంఖ్యలు అలా కూడా లాజిక్లో అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఎక్కువ తక్కువ, లెస్ దెన్ గ్రేటర్ దెన్. నెక్స్ట్, ఈక్వల్. ఇవి టాపిక్ మీదనే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి మీకు ఒకసారి పెడతాను. అవి ఆన్సర్స్ అనేవి కామెంట్ చేయండి. 6, 8, 9 లచే ఏర్పడే అతి పెద్ద సంఖ్య అనేది ఈ 4 పాయింట్స్లో ఏంటిది అనేది మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్, 49 అనే సంఖ్య అతి దగ్గరగా ఉన్న సంఖ్య ఏంటిది? దానికి సమీపంగా ఉన్న సంఖ్య ఏంటిది? ఆ ఇచ్చిన 3 నెంబర్స్లో అనేది ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అనేది చేస్తే మనకు బెటర్, టెట్ ఎగ్జామ్ పడ్డప్పుడు బెటర్ ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. 986 అనే సంఖ్యలో 9 యొక్క స్థానం. ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కౌంట్ చేయడం అనేది ఇటు నుండి అంటే 986లో ఉంది కదా, 6 నుండి స్టార్ట్ చేయాలి. అంటే తెలుగులో 1, 10, 100. ఇక్కడ 9 యొక్క స్థానం అడిగిండు అని గుర్తుపెట్టుకోండి. 100, 1000, 10,000 ఇలా అనేది వస్తుంది. 9 యొక్క స్థానం ఏంటిది ఇక్కడ? ఆఫ్కోర్స్ 1, 10, 100. 9 యొక్క స్థానం ఏంటిది? 100. నెక్స్ట్, కింది సంఖ్యల్లో 10ల స్థానంలో 2 ఉన్న సంఖ్య ఏది?
గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకసారి క్వశ్చన్ మనకు అర్థమైనట్టు అనిపిస్తుంది, కానీ ఇంకొకసారి చదివి అందులో ఏమి అడిగిండో చూసుకున్నాక ఆన్సర్ చేయండి. కింది సంఖ్యలలో పదుల స్థానంలో 2 ఉన్న సంఖ్య ఏది? ఇచ్చిన ఆ 4 నెంబర్స్లో సెకండ్ ప్లేస్ అంటే పదుల స్థానంలో సెకండ్ నెంబర్ అనేది ఉండాలి. 524, 456, 239, 245. దీంట్లో ఒకసారి చూజ్ చేసుకోండి ఆన్సర్స్. ఇది కాదు, అసలు ఇలా 2నే లేదు. నెక్స్ట్ ఇదా. ఇప్పుడు 3 ఉన్నాయి. 3లో వాళ్ళు అడిగింది ఏంటిది? పదుల స్థానంలో అంటే పదులు అనేది గుర్తుపెట్టుకోండి. ఒకట్లో పదులు వందలు, ఇది కాదు. 4th ఆన్సర్ కాదు. ఒకట్లో పదులు వందలు. 3rd ఆన్సర్ కాదు. లాస్ట్కి ఏముంది? 1. ఇలా అనేది చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. నెక్స్ట్ 674లో 6 యొక్క స్థాన విలువ, 674లో 6 యొక్క స్థాన విలువ. ఇప్పుడే చెప్పాను కదా ఫ్రెండ్స్, 674 అంటే ఎప్పుడైనా స్టార్టింగ్లో ఒకట్లు, పదులు, వందలు అని కౌంట్ చేయాలి. ఇప్పుడు 6 ఏ స్థానంలో ఉన్నది? వందలు. అంటే ఎన్ని వందలు? 600. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 60 అనేది రాంగ్. ఇది ఏది కాదన్నది అది కానే కాదు. 670 అన్నది కాదు. 600 అంటాం కాబట్టి సెకండ్ ఆన్సర్ ఈజ్ రైట్. నెక్స్ట్ 35, 53 అనే సంఖ్యలకు సంబంధించి సరి అయినది. 35, 53లో ఏది సరైనది? గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఎటు సైడ్ ఉంటే కరెక్ట్ అన్నది నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ 6th ఆన్సర్ కామెంట్ చేయండి. ఈ కింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఇది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే సరైన దానిది ఈజ్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఏది కరెక్ట్, ఈ నెంబర్ కరెక్ట్ సెట్ అయిందనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆరోహణ క్రమం అంటేనే చిన్న నుండి పెద్ద. ఇందులో ఏది కరెక్ట్ క్రమంలో ఉన్నది అనేది చూసుకొని పెట్టేయాలి. నెక్స్ట్ అవరోహణ క్రమం, పెద్ద నుండి చిన్న. కొన్ని లీడ్ దగ్గరకు ఉంటాయి, దానికి ఆన్సర్లు అనేది అర్థం కాదు, ఒకసారి చూసుకోవాలి. 885 అనే సంఖ్య ఏ సంఖ్యల మధ్య ఉంటుంది? 885 అనే సంఖ్య ఏ సంఖ్యల మధ్య ఉంటుంది అన్నది క్వశ్చన్ అడిగిండు. 800 to 850 అనేది కానే కాదు. నెక్స్ట్ 750 to 800 కాదు. 850 to 900 అనేది కరెక్ట్. అంటే ఏ మధ్యలో ఉంటుంది? 885 to 900 మధ్యలో ఉంటుంది. కాబట్టి 3rd ఆన్సర్ ఈజ్ రైట్. నేను కొన్ని అడిగిన క్వశ్చన్స్లకి అయితే కామెంట్లు అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రోజు ఒక 10 minutes అంతకంటే ఎక్కువ వద్దు. మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ గురించి వీడియో చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.